హాయ్ అండి, నా పేరు పూర్ణ కేశవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ బటర్ నాన్ రెస్టారెంట్ స్టైల్లో అండ్ అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నాను. ఒక బౌల్లోకి 1.5 కప్పులు మైదాని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పంచదార, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని పెరుగుతో ముందు బాగా మైదాని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఎప్పుడూ కలుపుకున్న చపాతీ పిండిలా కాకుండా కొంచెం జిగురుగా కలుపుకోవాలి. నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం మీరు చూడడం అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా మనం ఎంతసేపు కలుపుకుంటే అంత బాగుంటాయండి నాన్స్. ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని కొంచెం మైదాని జల్లండి. పిండిని రౌండ్ బాల్స్ కింద చేసుకొని ఇలాగ పెట్టుకోవాలి. ఒక తడిగుడ్డను వేసి పైన ఇలాగ ఒక అరగంట సేపు వదిలేయాలండి. కొంచెం మైదా జల్లుకొని చపాతీ పిండిలు ఒత్తుకున్నట్టే ఇలాగ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక వైపుకి కొంచెం ఇలాగా వాటర్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఏ వైపు అయితే మనం వాటర్ని అప్లై చేసామో ఆ వైపు మనం పెనం మీదకి వేయాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఇలాగా కాలనివ్వండి. చూసారు కదా, ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత దాన్ని రివర్స్ చేసి డైరెక్ట్గా పొయ్యి మీద ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం బటర్ని అప్లై చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి, ఇది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మెత్తగా అండ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ కూడా ఇంత కూడా తగ్గకుండా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలని మీకు చూపించాను కదా. దీనికి బెస్ట్ కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.